నా పేరు విజయమణి. పొలమూరు అనే గ్రామం నుంచి వచ్చాను. మా అక్క హస్బెండ్ మా బావగారికి పాము కరిసింది. చాలా చూడకుండా కాలు వేస్తే చెరువుగట్టుని మరి అది చుట్టుకుని నరం మీద పొడిచినప్పుడు చాలా సీరియస్ అయ్యిందండి. హాస్పిటల్లో పెట్టినప్పుడు మరి సొనలు బాగా ఐసీలో కూడా కొట్టేసుకుని మొత్తం కక్కుకుంటున్నప్పుడు ఆ టైంలో బ్రతకడం కష్టమని చెప్పేశారు డాక్టర్లు. అప్పుడు మేము అక్కడ లైవ్ పెట్టి ఇక్కడ తైలం రాసి ప్రార్థించినప్పుడు మరి దేవుడు గొప్ప విడుదలిచ్చి పక్కనే ఉన్న ఒక మనిషి 4 రోజులకి చనిపోయాడు. అలాగే పాము కరిసి. కానీ ఈయన్ని దేవుడు బ్రతికించాడు కేవలం దేవుని కృప వల్ల, ఇక్కడ ప్రార్థనా తైలం వల్ల. అలాగే మా అమ్మగారికి మాట్లాడుతూ మూతు వంకరకి వెళ్ళిపోయి చేయి లాగేస్తుంది అందండి. అది పెరల్స్ కింద వచ్చేసింది. వెంటనే మరి ఇక్కడ ప్రార్థనా తైలం ఉంది. ఆ తైలం తీసి నోటి మీద రాసి బాగా చేతికి రాసినప్పుడు మరి అమ్మకి వెంటనే విడుదల కలిగింది. హాస్పిటల్కి అర్జెంటుగా తీసుకెళ్ళినా కూడా డాక్టర్ గారు వచ్చి తగ్గింది అని ఆశ్చర్యపోయారు. ఈ రాత్రి కూడా ఏ స్థితిలో మీరు వచ్చినా మీ పట్ల కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నా. దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును. 27 ఉదయం 7 గంటలకి 50 దినములు ఉపవాస ప్రార్థనలు 14వ సంవత్సరం ప్రారంభ సభ, అక్టోబర్ 15 ముగింపు సభ. కుటుంబాలుగా రండి, అందరం పాలు పొందాం, దేవుని దీవెనలు పొందాం.